హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా ఫ్లేవర్తో చిప్స్ చేసుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటాయి, క్రిస్పీగా. పిల్లలకు కూడా బాగా నచ్చుతాయండి. హెల్తీగా టమాటా ఫ్లేవర్తో స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఈ స్నాక్స్ ఎలా చూడాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మీడియం సైజ్ 3 టమాటాలు తీసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకుని మంచిగా సన్నగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు మెత్తగా పేస్ట్ పట్టుకోండి. అసలు టమాటా ముక్కలు ఏం లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక ఎలడుపుగా ఉన్న ఒక గిన్నె తీసుకుని దాంట్లో 2 కప్పుల గోధుమ పిండి అండి, లేకపోతే 1 కప్పు గోధుమ పిండి 1 కప్పు మైదా పిండి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఒక ½ టీ స్పూన్ వాము తీసుకుని మంచిగా నలిపి వేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకోండి. ఇలా మెత్తగా పట్టుకోవాలండి టమాటా పేస్టు. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకుని మంచిగా కలుపుకోండి. ఇలా పిండి మొత్తం మంచిగా కలుపుకొని వాటర్ కావాలంటే కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి, లేకుంటే లేదు, సరిపోతుంది. టమాటా పేస్టు కొంచెం వేసుకోండి, వాటరు చూసి వేసుకోవాలి. ఇలా మంచిగా పిండి కలుపుకున్నట్టుగా కలుపుకొని మంచిగా దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే గుల్లగా వస్తాయండి మన చిప్స్. అందుకే కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని మంచిగా పిండిని చపాతీ పిండిలా ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇలా టమాటా ఫ్లేవర్తో చేస్తే అండి తింటున్నప్పుడు చాలా బాగుంటాయండి. పిల్లలకి బాగా నచ్చుతాయి. మిమ్మల్ని ఎప్పుడు ఇక బయట చిప్స్ కొనమని అడగరు, అలా ఉంటాయండి టేస్ట్ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మన ఛానల్లో కొత్త రెసిపీస్ చాలా వస్తాయండి. ఇంకా మనం కలిపెట్టుకున్న చపాతీ పిండిని ఇట్లా ఒక ముద్ద తీసుకుని మంచిగా చపాతీలో ఒత్తుకుని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని మంచిగా ఆయిల్ వేడెక్కనిచ్చి ఇలా మంచిగా వేసుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. టమాటా వేయటం వల్ల మనకి కలర్ వచ్చేసినట్టు ఉంటాయండి, కానీ ఏగవు, చూసుకోండి. ఆయిల్ మొత్తం ఇట్లా చిటపట్లాడటం తగ్గిపోయేంత వరకు ఈ చిప్స్ని వేయించుకోండి, అప్పుడే బాగుంటాయండి. క్రిస్పీగా కొద్దిగా తినాలనిపిస్తుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చేసి ఒకసారి పెట్టుకున్నారంటే గాలి తగిలిన ఒక డబ్బాలో పెట్టుకుంటే 10 to 15 days దాకా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా మొత్తం అన్నీ చేసుకుని మొత్తం వేయించుకున్న తర్వాత కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం చాట్ మసాలా అండి. చాట్ మసాలా వేస్తే పుల్లగా కారంగా చాలా బాగుంటుంది తినేటప్పుడు. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.